హిందూ సంఘాల నాయకులు త్వరగా శ్రీరామ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హిందూ మతంలో ఉన్న దేవతల వైవిధ్యాన్ని గురించి ఒక ఉదాహరణగా ప్రస్తావించారు. హిందువులకు 3 కోట్ల మంది దేవతలు ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తూ అవివాహితులకు ఆంజనేయ స్వామి, 2 పెళ్లిళ్లు చేసుకున్న వారికి మరో దేవుడు, మద్యం సేవించే వారికి ఒక దేవుడు, శాకాహారులకు ఒక దేవుడు అంటూ వివిధ రకాల దేవులు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి సహా వివిధ హిందూ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే త్వరగా శ్రీరామ్ వంటి నాయకులు ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు నిన్న హిందూ దేవీ దేవతల విషయం మాట్లాడుతూ చాలా లైటర్ వేలో మాట్లాడారు. ఆ లైటర్ వేలో మాట్లాడి మందు కొట్టేటోడి కోసం అని చెప్పి ఎల్లమ్మ పోచమ్మ అని చెప్పి మాట్లాడారు. ఇలా హిందూ దేవీ దేవతల్ని అవగాహన లేకుండా మందు కొట్టే వాళ్ళ కోసమే ఈ దేవతలు పుట్టారు అన్నట్లాగా ఆయన మాట్లాడటం ఏదైతే ఉందో దీన్ని హిందూ సమాజం తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు హిందూ సమాజానికి ఇమీడియట్గా సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు అవగాహన ఉంటే అవగాహన ఉన్నట్టు మాట్లాడాలి. అవగాహన లేకపోతే దాని గురించి అలాంటి సబ్జెక్టుల జోలికి మీరు వెళ్ళకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పారు. ఓకే, సంతోషం. అలాంటప్పుడు మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ముస్లింల గురించి మాట్లాడుకోండి. పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. మందు కొట్టే వాళ్ళ కోసం ఎల్లమ్మ పోచమ్మ అని మాట్లాడేటువంటి, మిగతా వాటి కోసం ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క దేవుడు దేవత అని మాట్లాడటం మీకు అసలు ఏం అవగాహన ఉంది? హిందూ సమాజం మీద కానీ, వేదాల పట్ల కానీ, దేవీ దేవతల పురాణాల పట్ల కానీ మీకు ఏం అవగాహన ఉంది? ఏ అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి ఆ దేవీ దేవతల యొక్క ప్రాశస్యాన్ని మీరు తగ్గించారు. అక్కడ ఏదో కొంతమంది దేవీ దేవతల దగ్గర మందో లేదంటే వేటో అలాంటివన్నీ ప్రసాదాలుగా పెడుతున్నారని చెప్పి వాటి కోసం ఆ దేవుళ్ళు పుట్టలేదు. మన వాళ్ళు అలా వాళ్ళకున్న అవగాహన మేరకు అట్లా చేసుకున్నారు. వాళ్ళు ఓన్ చేసుకునే విధానం అది, అంతే తప్ప దానికోసం వాళ్ళు పుట్ల. మీకు అవగాహన లేదు, జీరో నాలెడ్జ్ దేవుళ్ళు దేవతల విషయంలో. మీకు ఎందుకు ఈ సబ్జెక్టు? మీకు తెలియని సబ్జెక్ట్ ఎందుకు? కాబట్టి ఇమ్మీడియట్గా హిందూ సమాజానికి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. ఇక మీదట ఇలాంటి విషయాలు, అవగాహన లేని విషయాల మీద, హిందూ పురాణాల విషయం మీద కానీ, హిందూ దేవీ దేవతల విషయం మీద కానీ దయచేసి రేవంత్ రెడ్డి